నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గత 5 ఏళ్లలో వాళ్ళు ఫుల్ పవర్ఫుల్. కేంద్ర పెద్దలను కలవాలనుకుంటే చాలు, అలా అపాయింట్మెంట్ ఫిక్స్. పని ఏదైనా సరే ఫ్యాన్ పార్టీ పెద్దలు తలుచుకుంటే టక్కున పూర్తయిన పరిస్థితి. దానంతటికీ ఒక కారణం పెద్దల సభలో వైసీపీకి బలం ఉండటమే. ఇదే బీజేపీ బలహీనతగా ఉండేది. కానీ ఇప్పుడు రాజ్యసభలో కూటమి పార్టీల బలం పెరుగుతుంది. వైసీపీ వీక్ అవుతూ వస్తుంది. ఏపీలో పట్టుకోల్పోయిన జగన్కు రాబోయే రోజుల్లో హస్తినలో కూడా అంత ఈజీగా ఉండబోదు. ఒకప్పటి వైసీపీ బలమే ఇప్పుడు ఆ పార్టీకి బలహీనతగా మారబోతుందా? పవర్లో ఉన్నప్పుడు ఏం చేసినా చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సాదర స్వాగతాలైతే కామన్. వన్స్ ఒకసారి అపోజిషన్లోకి వస్తే అసలు సినిమా కనిపిస్తుంది. వెంట ఉన్న వాళ్ళు జంపింగ్లు, కీలక పాత్ర పోషించిన నేతలంతా సైలెంట్ మోడ్తో ఒకప్పుడు అరచేతిలో ఉన్న అధికారం కాస్త ఆమడ దూరంలోకి వెళ్ళిపోతుంది. వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పుడు అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019లో బంపర్ మెజార్టీతో పవర్లోకి వచ్చి అటు లోక్సభలో 22 మంది, ఇటు రాజ్యసభలో 11 మంది ఎంపీల బలంతో 5 ఏళ్ల పాటు బలమైన పార్టీగా నిలిచింది ఫ్యాన్ పార్టీ. కట్ చేస్తే 2024కు వచ్చేసరికి వైసీపీ లోక్సభ సభ్యుల సంఖ్య 4కు పడిపోయింది. ఇక పెద్దల సభ్యకు వచ్చేసరికి రోజు రోజుకు సీన్ అయితే మారిపోతుంది. రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీల బలంతో ఇన్నాళ్ళు కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేసింది ఫ్యాన్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. సంఖ్యాబలం పరంగా వైసీపీ వెనకబడిపోతే, కూటమి బలపడితే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు అయితే చోటు చేసుకునే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. 2024 వరకు వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైందో అప్పటి నుంచి వరుస పెట్టి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో జంప్ అయ్యారు. మరో 3 ఎంపీల పదవీ కాలం కూడా త్వరలో ముగియబోతుంది. అంటే రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం 4కి పడిపోనుంది. మొన్నటి వరకు 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి 2024 ఎన్నికల తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వైసీపీ రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావులు టీడీపీలో చేరారు. మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా కీలక రోల్ ప్లే చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది జూన్ నాటికి వైసీపీకి చెందిన మరో 3 రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ల పదవీ కాలం కూడా పూర్తవుతుంది. దీంతో వైసీపీకి కేవలం 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగులుతారు. లోక్సభ, రాజ్యసభ కలిపి వైసీపీ సంఖ్యాబలం 8కి పరిమితం కానుంది. అదే సమయంలో వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. దీంతో పెద్దల సభలోనూ కూటమి బలం అయితే పెరగనుంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలమే నేషనల్ పాలిటిక్స్లో స్పెషల్గా ఢిల్లీ పెద్దల దగ్గర ఫ్యాన్ పార్టీకి వెయిటేజ్ ఉండేది. జగన్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా కేంద్రానికి అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలు ఆయన మద్దతు కోరుతూనే ఉన్నారు. జగన్ కూడా బీజేపీ తెచ్చిన బిల్లులకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా జగన్కు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఎంపీల బలం కూడా ఒక కారణమనే చర్చ ఉంది. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు కోరింది ఎన్డీఏ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఏపీలో జగన్కు రాజకీయ శత్రువుగా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అయినా బీజేపీ పెద్దలు జగన్కు మద్దతు తీసుకున్నా ఏమీ అనలేని పరిస్థితి టీడీపీది. అయితే ఇప్పుడు వైసీపీ సంఖ్యాబలం తగ్గుతూ కూటమి బలం పెరిగితే రానున్న రోజుల్లో బీజేపీ పెద్దలకు కూడా జగన్ అవసరం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక విధంగా జగన్కు ఇబ్బందికర అంశంగా మారే పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కేంద్రంలో ఎన్డీఏ, టీడీపీ మద్దతుతో అధికారం కొనసాగుతుంది. దీనికి తోడు రాజ్యసభలోనూ టీడీపీ బలం పెరిగితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ పార్టీ పూర్తిగా పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఏపీలో జగన్ విషయంలో టీడీపీ తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బీజేపీ పెద్దలు అడ్డు చెప్పే అవకాశాలు తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. అప్పుడు రాజకీయంగా జగన్ విషయంలో టీడీపీ స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడదనే ఒపీనియన్ కూడా వ్యక్తం అవుతున్నాయి. జగన్ను పలు కేసులు అయితే వెంటాడుతున్నాయి. ఈ కేసులపైన టీడీపీ ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తారనే టాక్ ఉండేది. అయితే రాజ్యసభలో కూడా కూటమి సభ్యుల సంఖ్య పెరిగితే టీడీపీ దూకుడుకు బీజేపీ నేతలు కూడా అడ్డు చెప్పకపోవచ్చన్న గుసగుసలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు అసెంబ్లీలో ఏపీలో జగన్కు ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీల బలం కూడా జగన్కు ఇప్పటి వరకు కలిసి వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ పట్టు కోల్పోతే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని
కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.